ఏదైతే గనక రాష్ట్రంలో పొలాలు రీసర్వే చేసి జగన్మోహన్ రెడ్డి తన పేరుతో జగనన్న భూసురక్ష అని చెప్పి ఒక పక్కన బండరాళ్ళు వాటిని హద్దురాళ్ళు వేసుకుంటూ ఆయన పేరుతో పాస్ పుస్తకాలు ఇస్తూ ఆయన ఫోటో ఉన్న పేరుతో పాస్ పుస్తకాలు ఇస్తూ చేస్తున్న వ్యవహారాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇది మరీ సిల్లీగా ఉందన్న. అసలు ఎవరైనా మన పొలం మన పేరు మీద ఉండాలి, లేదంటే మనకి వాళ్ళు ఏ పూర్వీకులు అయితే ఇచ్చారో వాళ్ళ పేరు మీద ఉండాలి, లేదంటే ఒకళ్ళ ఫోటో వేయాల్సి వస్తే వాళ్ళ ఫోటోలు వేయాలి. గవర్నమెంట్ లోగోతో ఇప్పుడు చూసాం, ఇప్పటి వరకు పాస్ పుస్తకాలు అనేది ఆంధ్రప్రదేశ్ సింబల్ ఉంటుంది, ఇండియా ఫ్లాగ్ ఉంటుంది, అంతవరకే తెలుసు పాస్ పుస్తకం అంటే. ఒక వ్యక్తితో ఒక పార్టీ వ్యక్తికి సంబంధించినటువంటి ఫోటోలు వేయడం అనేది ఇంతవరకు ఎక్కడా లేదు, చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. మనం ఇవాళ కొత్తగా చూస్తున్నాం. పార్టీ రంగులు పిచ్చి ఈ విధంగా అయిపోయింది, దారుణం. అసలు ఎవరండి, అసలు ఆయన ఫోటో ఎందుకు వేయాలి? ఆస్తి ఆయన ఏమైనా దారదత్తం చేశాడా? మాకు ఉచితంగా ఇస్తే ఆయన ఫోటో వేసుకుని ఇవ్వమని చెప్పండి. వాళ్ళ నాన్న సొమ్ము ఏమైనా ఇచ్చాడా? ఆయన సంపాదించిన లక్షల కోట్ల అక్రమ ఆస్తుల్లో నుంచి ఏదైనా తల 2 ఎకరాలు ఇస్తే ఆ 2 ఎకరాల్లో నుంచి ఇదిగో మీకు ఎకరం ఇచ్చాము, మీకు మేము ఇచ్చాము కాబట్టి మా ఫోటో వేసుకుంటున్నాం అని చెప్పు. ఓకే, ఐ యాక్సెప్టెడ్. అంతేగాని ఇప్పుడు నా తల్లిదండ్రులు లేకపోతే మా అత్త మామలో ఇచ్చిన పొలానికి నీ ఫోటో ఏంటి? అసలు ఇది ఎక్కడ న్యాయం? డాక్యుమెంట్లు అంట, ఒరిజినల్స్ అంట వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట, జిరాక్స్లు ఇస్తారంట. అదేంది అసలు? అంటే మా ఆస్తులను కొట్టేయడానికి వేసిన ప్లాన్లు ఇవన్నీ. జిరాక్స్లు పెట్టుకుని మేమేం చేసుకోవాలి? నాలుగు గీసుకోవాలా? ఇప్పుడు మాకు ఏదన్నా అత్యవసరం ఆపత్కాల పరిస్థితులు వస్తాయి, జిరాక్స్లు పెట్టుకుని ఎవడని ఇస్తాడా? సపోజ్ తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయ్యిద్ది, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఒక 10 లక్షలు అవసరం అవుతాయి. ఆ 10 లక్షలు జిరాక్స్ పెట్టుకుని ఎవడైనా ఇస్తాడా? ఇవ్వడు కదా. డాక్యుమెంట్లు, ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకెళ్తే సంతకాలు పెట్టుకొని ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్ నీ దగ్గర పెట్టుకుని నేను అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులకి అందరం జరిగితే ఎవరిది బాధ్యత? ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. పార్టీ మరీ ప్రభుత్వం ఒక నిరంకుశత్వంగా ఒక ముక్కలో చెప్పాలంటే ఆడెవడో కొరియా అధ్యక్షుడు కిమ్ అంట, కిమ్ అమ్మ మొగుళ్ళ తయారైపోయాడు వీడు మాత్రం. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నాను, దీంట్లో ఎవరు లేదు. మీరు సగటు ఒక పార్టీకి అభిమానంగా ఆలోచించడం పక్కన పెట్టేసి ఒక సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఆలోచించండి. మీ ఆస్తి మీ పేరు మీద ఉండాలా, లేకపోతే వాడెవడ పేరు మీదనే ఉండాలా? మీ తల్లిదండ్రులు మీకు రాసిచ్చిన, మీకు ఆస్తి పంచిన మీ తల్లిదండ్రుల ఫోటోలు వేయమనండి, లేదంటే భారతదేశం పటం వేయమనండి, లేదంటే మన ఆంధ్రప్రదేశ్లోకి వేయమనండి. అంతేగాని వాళ్ళెవరు ఫోటోలు నీ ఆస్తి నీ పేరు మీద నీ ఫోటో వేయించుకోండి లేదంటే. అంతేగాని ఇది చాలా తప్పండి, ఇది అన్యాయం. భవిష్యత్తులో మీ ఆస్తులు మీ నుంచి దూరం చేసే ప్రక్రియ ఇది. సామాజిక సాధికారిక బస్సు యాత్ర అంటూ ఒకటి చేస్తున్నారు కదన్న వీళ్ళు, అసలు దాన్ని ఎలా చూడాలంటారు? అసలు ఏడుందన్న సామాజిక సాధికారత? ఎంత బోగస్ అన్నా, ఫ్రాడ్ అన్నా, జగనన్న 10 మాటలు చెప్తే 10 మాటల్లో 9 అబద్ధాలు, ఒకటి మాత్రం నిజమని అనుకుంటాడని. అది కూడా కాదు. ఆ నిజమని ఎందుకంటానంటే, ఇప్పుడు ప్రియాంక రెడ్డి అనే ఒక అమ్మాయి తెలంగాణలో ఒక ఘటనలో చనిపోయింది. ఆ అమ్మాయి పేరు మీద దిశ చట్టం అని ఒకటి తీసుకొచ్చాడు. చట్టమే లేదు, దానికి చట్టబద్ధత లేదు. ఓ చట్టం అని తీసుకొచ్చాడు. ఆ చట్టబద్ధత లేని చట్టం తీసుకొచ్చాడని ఆ అమ్మాయిని మోసం చేశాడు. ఎక్కడో తెలంగాణలో జరిగిన అమ్మాయి, నీ కమ్యూనిటీకి జరిగిన అమ్మాయి పేరు మీద చట్టం తీసుకొచ్చావు. ఆ అమ్మాయికి న్యాయం చేయలేకపోయావు. సరే, ఇక్కడ ఏంటి? ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, నీ పార్టీని నమ్ముకొని నీకు 70% అబౌవ్ నీకు ఓట్లు వేస్తారని ఒక టాక్ ఉంది. మరి వాళ్ళకి ఏం చేసావు? నీ పార్టీ వల్ల ఇబ్బందులు పాలయ్యి వాళ్ళు ఒక కుటుంబం కర్నూలులో ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళకి ఏమి ఇచ్చావు నువ్వు? మరి వాళ్ళ తరపున తీసుకురాలేదు ఏ చట్టం? నువ్వు ముస్లిమ్స్ రక్షణ కోసం నువ్వు ఏ చట్టం ఏర్పాటు చేయలేదు? ముస్లిమ్స్కి నువ్వు చేసిన నీ అధికారంలో వచ్చిన 5 సంవత్సరాల్లో నేను ముస్లిమ్స్కి మాత్రమే ప్రత్యేకంగా నేను ఈ పథకం చేశాను, నేను ఒక షాదీ తోపా లాంటి పథకం ఒకటి పెట్టాను, లేకపోతే నేను రంజాన్ తోపా లాంటి పథకం ఒకటి ఇచ్చాను, ఇంకోటి ఇచ్చాను, ఒక్కటి చెప్పు. చంద్రబాబు నాయుడు ఇచ్చినది నువ్వు తీసేసావు. చంద్రబాబు నాయుడు ఎన్నో కొత్త పథకాలు ముస్లిమ్స్కి మాత్రమే, రంజాన్ తోపా ఉంది, అది ముస్లిమ్స్కి మాత్రమే ఇచ్చాడు. రాష్ట్రంలో ప్రజలందరికీ ఇవ్వకపోయినా వాళ్ళ ఒక్కరికే ఇచ్చాడు. అలాంటి పథకాలు నువ్వేమైనా చెప్పగలిగావా? ముస్లింలో చాలామంది పేద వర్గాలు, రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు, మెకానిక్లు ఉన్నారు. వాళ్ళు పని చేసుకొని మధ్యాహ్న భోజనం, సాయంత్రం భోజనం, అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవాళ్ళు. వాళ్ళకి ఇలా అన్నం తినడానికి లేకుండా చేసేవి. ఇలా బయట భోజనం చేయాలంటే ఇలా పెరిగిన ధరలు బట్టి 150-200 రూపాయల భోజనానికి అవుతున్నాయి. వాళ్ళు వచ్చిన దాంట్లో సగం ఇదైపోతున్నాయి. ప్రతి నిత్యావసర వస్తువులు పెరిగావు. నేను మంచి చేశాను. ఏం చేసావు నువ్వు? మంచి చేస్తేనే ప్రభుత్వానికి
ఏం ఈ ఎడం చేత్తో ఇస్తున్నావు, కుడి చేతుల్లో లాక్కుంటున్నావు. నువ్వేం చేసావు మంచిగా? ప్రత్యేకంగా నువ్వు ముస్లిమ్స్ వర్గాలు చేసిందే లేదు. అలా అని క్రిస్టియన్స్ అయితే నెత్తిన పెట్టుకొని గెలిపించారు, నీకు అధికారం అందల మీద కూర్చోబెట్టారు. వాళ్ళకి ఏం చేసావు? రాగానే డాక్టర్ సుధాకర్, ఒక దళిత డాక్టర్ని నువ్వు పిచ్చోని చేసి నడి రోడ్డు మీద అసలు ఎంత, అది చెప్పడానికే చాలా బాధగా ఉంది. ఒక సాటి మనిషిగా కూడా నేను అలాంటి సంఘటనని చూడటానికి, జీర్ణించుకోవడానికి బాధపడుతున్నా. చాలా అన్యాయం చేశావు. ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం, నిన్ను నమ్ముకొని నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తిని నువ్వు చంపి డోర్ డెలివరీ చేశావు. మరి వాళ్ళ మీద ఏం చట్టం తీసుకురాలేదే? ఇంతమంది క్రిస్టియన్లు, దళితుల మీద ఎన్ని దాడులు జరుగుతుంటే ఏనాడైనా ప్యాలెస్లో నుంచి అయినా కనీసం ఒక మీడియా సమావేశం ఒకటి పెట్టి ఈ విధంగా జరుగుతుంది, జరగడానికి వీల్లేదు, ఎవరు తప్పు చేశారు, ఆ తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టమాకండి అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏనాడైనా సరే ఒక్క మాట మాట్లాడలేదు. దళితుల పట్ల ఇంత దాడులు జరుగుతున్నాయి, ఇంత అమానుషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చి బట్టలు కూడా తీసుకొడుతున్నారు. చాలా ఒకటేంది కొన్ని వందల ఇన్సిడెంట్లు ఒక దళితుల పట్ల జరుగుతున్నాయి. కానీ దళితులకు నువ్వు ఏనాడు సపోర్ట్ చేయలేదు. వాళ్ళు ఓట్లు వేయించుకొని నువ్వు సీఎం అయ్యావు. నువ్వు అసలు దళితులకి ఏం చేసావు? నువ్వు దళితుల పట్ల కూడా నువ్వు చాలా తీరని అన్యాయం చేశావు. వచ్చే కాలంలో దళితులు కూడా నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నేను చెప్తున్నా, మీరు ఆలోచించండి. మీకు మంచి ఎవరు చేశారు? మిమ్మల్ని విదేశాల్లో చదువుకోవడానికి ఎవరు ఇచ్చారు? మీకు కారులో మీ కాళ్ళ మీద నేను నిలబడతాను, మీకు క్వాలిస్లు, సుమోలు, స్కార్పియో లాంటి వెహికల్స్ మీకు ఎవరు కొనిపెట్టారు? మిమ్మల్ని ఆర్థికంగా ఎవరు నిలబెట్టారు? మీరు ఆలోచించుకోండి. యువత, ముఖ్యంగా చదువుకున్న యువత, వాళ్ళు పాత్రం వాళ్ళు ఆలోచించలేకపోతారేమో. మీరు యువత 40 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళంతా కూడా మీరు ప్రత్యేకంగా ఆలోచించి మీరు ఏది మంచి జరుగుతుంది, మీకు మంచి ఏం చేశాడు? మీకు ప్రత్యేకంగా మీకు అసలు ఏమైనా చేశాడా? అమ్మ ఒడిస్తే అందరికి ఇచ్చాడు, మీకు ఇచ్చాడు. మీకేం ప్రత్యేకంగా ఒకళ్ళకి ఏమీ ఇవ్వలేదు. ఒక ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే ఆ రెడ్లకి ఇచ్చాడు, మీకు ఇచ్చాడు. మీకేం ప్రత్యేకంగా ఏమీ లేదు. మీకు దళితులకి మీకు ఏమైనా చేశాడు? మా కోసమే చేశాడు అని దళితుల పేరు మీద ఒక మంచి కార్యక్రమం చేస్తే, జిఎంసీ బాలయోగి గారి పేరు మీద ఒక హాస్టల్స్ ఏర్పాటు చేస్తే అవి తీసేసి జగనన్న హాస్టల్స్ అని పెట్టుకున్న దుర్మార్గుడు అసలు దళితులకి ఏం చేశాడు? అసలు వేస్ట్. మీకేమి మాటలు చెప్పడం తప్పితే ఏమీ చేయలేడు. సరే, ఇవన్నీ ఇలా ఉంటే కనుక మహిళలకి అసలు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇవ్వరు, వాళ్ళని ఓటు బ్యాంకు లాగే చూస్తారని చెప్పి ధర్మాన ప్రసాదరావు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అంటారు? మరి అసలు మహిళలకి పెద్దపీట వేసింది, మహిళలకి సమాజంలో గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీలో మాత్రమే మహిళలు బయటికి వచ్చి స్వతంత్రంగా బతకగలుగుతున్నారు. ఆస్తిలో సంభాగం ఇస్తే నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలు అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ ప్రభుత్వం నుంచి అన్ని వస్తువులు కల్పిస్తూ ఇవాళ తిరుగులేని శక్తిగా మహిళలు నిలబెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. వీళ్ళంతా ఇవాళ మహిళలకి ఏం చేశారు? మహిళలను మోసం చేశారు. పూర్తి మద్యపాన నిషేధం చేసి మాత్రమే ఓట్లు అడుగుతామన్నారు. చేశారా? వీధికి పెట్టారు. పనికి మాలిన బ్రాండ్లు తీసుకొచ్చి ప్రాణాలు తీసేసి. అన్నా ఇది చాలా పిచ్చి ప్రశ్న అన్న. రేట్లు ఇప్పుడు కరెంటు బిల్లులు బొచ్చరు పెరిగేశారు నాన్న. నేను గత ప్రభుత్వంలో పోల్చుకుంటే మా ఇంట్లోనే 250 నుంచి 300 లోపల వచ్చేది. ఇవాళ 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు కరెంటు బిల్లు వస్తుందని కరెంటు లేకుండా పడుకుంటున్నానా? లేదు కదా. పాలు అప్పుడు 20 రూపాయలు ఉన్నాయి లీటరు, ఇప్పుడు 60 రూపాయలు, 70 రూపాయలు అయినాయి, 80 రూపాయలు అయినాయి లీటరు. పాలు తాగడం మానేస్తున్నామా? పెరిగినాయి అని మానేయడం అనేది జరిగేది కాదన్నా. ఇచ్చే దాంట్లోనన్నా కనీసం క్వాలిటీ ఇకుండా జే బ్రాండ్స్ పెట్టి ఇవాళ ఎంతోమందికి మరణాల కారణాలు అయ్యి తాడేపల్లిగూడెం లాంటి ప్రాంతంలో కల్తీ లిక్కర్ తాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి వాళ్ళ తాళ్ళు దిగి వాళ్ళు రోడ్డును పడి వాళ్ళ కుటుంబాలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాయి. నువ్వు జే బ్రాండ్స్ పేరుతోటి నువ్వు ప్రజల ప్రాణాలతో చెలగాటలాడుతున్నావు, మహిళల్ని మోసం చేశావు. నేను వస్తే పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నావు. ఎక్కడ చేశావు? మద్యపానం నిషేధం చేసి మాత్రమే ఓట్లు అడుగుతానన్నావు. రేపు నువ్వు ఏ విధంగా ఓట్లు అడుగుతావు? నీకు సంక్షేమ పథకాలతో ఓట్లు అడుగుతాను అంటున్నాడుగా. సంక్షేమ పథకాలు ఎడం చేస్తా ఎత్తున్నాడు, కుడి చేతులు లాక్కుంటున్నాడు అన్న. సంక్షేమ పథకాలు అనేవి అదొక బోగస్. ఎడం చేత్తో ఇస్తున్నాడు, కుడి చేతులు లాక్కుంటున్నాడు. అమ్మ ఒడి అన్నాడు, 15,000 అన్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తాడు జగనన్న వచ్చి అని చెప్పి భారతిరెడ్డి మీడియా సాక్షిగా చెప్పింది. అంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాడు కదా, ఇట్లేదు కదా. ఒకళ్ళు అన్నాడు, ఆ ఒకళ్ళకైనా ఇస్తున్నాడా? ఈ కరెంటు బిల్లులని అదని ఇదని చెప్పేసి 3 వంతులు లేపేశాడు. 1 వంతు మంది మాత్రమే ఇస్తున్నాడు. ఆ వంతులో కూడా ఏం చేశాడు? 15,000 అన్నాడు, 15,000 ఇలా, 14,000 అన్నాడు, 14,000 ఇలా, 13,000 అన్నాడు. ఆ 13,000 కూడా 1 సంవత్సరం ఎగ్గొట్టేశాడు. సరే, ఇవన్నీ ఒకైతే అయితే కనుక
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు రావు చంద్రబాబు నాయుడు చేసిన అవినీతితోటి అంటున్నారు. నిజంగానే చంద్రబాబు నాయుడు అంత అవినీతిపరుడు అంటారా? అంత భయం, అంత కాన్ఫిడెంట్ ఉంటే అసలు ఆయన ఎక్కడో నువ్వు జైల్లో పెట్టించి కనీసం జనంలో తిరగనీయకుండా, లోకేష్ బాబు పాదయాత్రలు చేయనీయకుండా, ప్రశ్నించే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేసి ఇన్ని చేసి నువ్వు కనీసం పార్టీ తరపున ఎవరైనా తిరుగుతున్నారంటే వాళ్ళని భయపెట్టే కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నావు? నువ్వు అంత ధీమా, నువ్వు మంచి చేసావు, నువ్వు మాత్రమే మంచి చేసావు, ఎవరు చేయలేదు. నీకు మరి కాన్ఫిడెంట్, నువ్వు 175 వైనాట్ 175 ఉన్నావు, నువ్వు అదేమాగా నువ్వు వెళ్ళు. అవతల ఎందుకన్నా ఇబ్బంది పెడతావు? నీకు ధైర్యం ఉన్నప్పుడు నువ్వు అవతల జోలికి వెళ్ళకూడదు కదా. నువ్వు ఎప్పుడైతే వీక్ అయిపోతావు, అవతలోడు బయటకు వస్తే మనం గెలవు, వాడిని ఎట్టయినా లోపల పెట్టాలి, వాడిని జైల్లోనే ఉంచాలి, నేను 16 నెలలు ఉన్నాను కాబట్టి ఆయన కనీసం 16 రోజులన్నా ఉండాలి, కనీసం ఒక 2 నెలలన్నా ఉంచాలని చెప్పేసి నువ్వు జైల్లో పెట్టి నీ యొక్క సైకోయిజాన్ని తీర్చుకున్నావు తప్పితే అసలు ఏమీ లేదు. ఒక కేసుకి ఆధారం లేదు. ఇప్పుడు బాబు గారు ఉన్నారు, ఆయన కేసుల మీద నాది క్వాష్ చేయండి అని చెప్పేసి ధైర్యంగా కోర్టుకు వెళ్ళారు. నేను నా మీద పెట్టిన తప్పుడు కేసు, ఈ కేసే కరెక్ట్ కాదు అని అన్నారు. నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉన్నావు, ఇప్పుడు 10 సంవత్సరాల మీద బెయిల్ మీద తిరుగుతున్నావు. నా మీద పెట్టిన కేసు తప్పుడు కేసులు, నేను ₹1 అవినీతి చేయలేదు, నా కేసులు కొట్టేయండి, క్వాష్ చేయండి అనే ధైర్యం, దమ్ము నీకుందా? నువ్వు వెళ్ళగలవా కోర్టుకి? పెట్టారు అప్పుడు కేసులు అంటున్నాడుగా, మరి ఆయనే అంటున్నాడుగా. ఏ ప్రభుత్వం పెట్టిందండి? చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్కి అప్పటికి సంబంధం ఏందండి? అసలు ఏమైనా సంబంధం ఉందా? కాంగ్రెస్కి చంద్రబాబు నాయుడుకి అప్పటికి ఏమైనా సంబంధం ఉందా? మీ నాయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి మరణించాడు. నీకు ఆ నాయన పోస్ట్ నీకు ఇవ్వలేదని చెప్పేసి నువ్వు వాళ్ళ మీద ఎదురు తిరిగావు, వాళ్ళని నానా నిర్బసలాడావు. మీ ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడి నీ మీద ఉన్న అక్కస్తో వాళ్ళు పెట్టారు తప్పితే చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం అండి? ఇంకా నువ్వు బయట తిరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత బయటకు వచ్చావు. ఆ విషయం గుర్తుపెట్టుకో. మరి ఓవరాల్గా ఏం చెప్తారంటారు? జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పి మరి సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే నడుస్తుంది కదా, ఒకవేళ బెయిల్ రద్దు అయితే పరిస్థితి ఏందంటారు? చెయ్యని తప్పుకి ఒక 10 నెల రోజులు బయట ఉంటేనే నువ్వు ఇంత సెల్లగక్కుతున్నావే. నువ్వు చేసి 16 నెలలు జైల్లో ఉండి 10 సంవత్సరాల బెయిల్ మీద ఉన్న నీ బెయిల్ రద్దు చేయమంటావు, తప్పే ఉంది. చంద్రబాబు నాయుడు కుట్రా అంటున్నాడు. చంద్రబాబు నాయుడు కుట్రండి. చంద్రబాబు నాయుడు ఏమైనా వ్యవస్థలు మేనేజ్ చేయగలుగుతాడా? చంద్రబాబు నాయుడు చెప్తే ఎవరైనా వింటారా? కోర్టులో ఏమైనా కేంద్ర ప్రభుత్వం సిఐడి కానీ సిబిఐ కానీ లేకపోతే ఇంకోటి ఏదన్నా సరే చంద్రబాబు నాయుడు చెప్తే ఏంటదా? అధికారంలో ఉన్న నువ్వు చెప్తే ఏంటదా? థ్యాంక్ యూ.